హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా? మా పాప 4 రోజుల నుంచి మమ్మీ వాటర్ ఫాల్స్కి కానీ బీచ్కి కానీ తీసుకెళ్ళి మమ్మీ అని అంటుంది. అందుకని ఈరోజు ఈవినింగ్ అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మా ఊరికి దగ్గరలో ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అదే గంగవరం వాటర్ ఫాల్స్. మార్నింగ్ నుంచి లైట్గా వర్షం పడుతుంది. ఈవినింగ్ మేలే టైంకి అయితే తగ్గింది. అందుకని మా తమ్ముడు డ్యూటీ నుంచి రాగానే వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము. మా ఊరు నుంచి అయితే వాటర్ ఫాల్స్కి 40 మినిట్స్ టైం పడుతుంది. చిన్నప్పుడైతే ఇదంతా కాలినడకన నడుచుకొని వెళ్ళేవాళ్ళం. శివరాత్రి టైంలో స్నానాలు చేయడానికి. ఇక్కడ ఒక శివుడు టెంపుల్ ఉంది. వాటర్ ఫాల్స్లో స్నానం చేశాక ఈ శివుడి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. ఇప్పుడైతే సింపుల్గా బైక్ మీద అయితే వచ్చేస్తున్నాం. 20 మినిట్స్ అలా పడుతుంది టైం అయితే. చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. మార్నింగ్ నుంచి అలా వర్షం పడడం వల్ల ఇక్కడ ఎంత తడిగా ఉంది. ఈ రాక్స్ కూడా చాలా తడిగా ఉన్నాయన్నమాట. జారుతుందని నాకైతే భయం వేసింది. ఈ క్రాబ్ చూడండి ఎలా చూస్తుందో. వీళ్ళు వచ్చేసారా అని చూస్తుంది. మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. అప్పట్లో ఈ వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉండేది. దారా ఇప్పుడు తగ్గిపోయింది. మా పిల్లలిద్దరు కూడా వాటర్ అనేసరికి అమ్మో ఎలా అయిపోతారంటే రెడీగా ఉందన్నమాట మా పెద్ద పాప అయితే. పిల్లలైనా ఏ పిల్లలైనా వాటర్ అంటే ఎలా అయిపోతారా? ఇంకా వాటర్ని చూసేసరికి మా పిల్లలు ఆగలేక ఇంకా నీటిలో మునగడం స్టార్ట్ చేశారు. ఇంకా మామూలుగా కాదు, మా డింపు అయితే స్విమ్ చేసేస్తుంది అందులో. చేప పిల్ల గిలగిలా కొట్టుకుంటుంది. వీళ్ళైతే చాలాసేపు వాటర్లో ఆడుకున్నారు. వీళ్ళతో పాటు నేను కూడా కాసేపు ఆడేసుకున్నా. నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. మాకు కొంచెం దగ్గరగా ఉన్నదైతే ఈ గంగవరం వాటర్ ఫాల్స్, అలాగే సరుగుడు వాటర్ ఫాల్స్ ఉంది, అలాగే వేలంగి వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అవైతే ఈ వాటర్ ఫాల్స్ కంటే ఆ 2 వాటర్ ఫాల్స్ కూడా కొంచెం బాగుంటాయి. ఈ ప్లేస్ అయితే చూస్తే కొంచెం డేంజరస్ ప్లేస్ లాగా అనిపించింది. అది ఈవినింగ్ టైంలో మేము వచ్చాం, అందుకని అనిపించింది ఏంటో. అయినా అడవుల మధ్యలో ఉన్నట్టుంది. చుట్టూ కొండలే. ఆ వ్యూ అంతా చూడండి ఎలా ఉందో. అన్ని రాక్స్, పెద్ద పెద్ద రాక్స్ మధ్యలోంచి వాటర్ అనేది వస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తానికైతే మా పిల్లలు వాటర్లో ఆడడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రిటర్న్ దిగుతున్నాం అన్నమాట. దిగినప్పుడు ఇంకా చాలా భయం వేసిందమ్మో నాకు. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల మధ్య నుంచి కొండలు కనిపిస్తున్నట్టుంది. కానీ కిందకి మాత్రం జాగ్రత్తగా దిగకపోతే రాక్స్ మధ్యలోనే పడిపోతాం అనమాట. అంత జాగ్రత్తగా దిగాలి. నాకైతే కొంచెం కాళ్ళు అయితే షివరింగ్ వచ్చేసినాయి. మా తమ్ముడైతే డింపుని తీసుకుని ఈజీగా దిగేస్తున్నాడు. నేనైతే మా పెద్ద పాపని తీసుకొని స్లోగా ఒక్కొక్కడు వేసుకుంటూ దిగుతున్నాను. కొంచెం భయం వేసింది. మొత్తానికి బాగానే ఎంజాయ్ చేసాం వాటర్ ఫాల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.